మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అయ్యో వాడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందట. అయ్యో ఆ ఇన్స్టాతోని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయిందట. అయ్యో నల్గొండకు. అమ్మో నా బిడ్డ మిస్ అయితే నా చెల్లె కేసు పెట్టారు జాపూర్ పోలీస్ స్టేషన్ లా. అయ్యో నన్ను తీసుకొచ్చి లోపడేసిల్లట. అమ్మో ఇంకా మేము డాక్టర్ టెస్ట్ చేపిస్తామన్నారట. ఆ డాక్టర్ టెస్ట్ అయినాక మనకి వెళ్ళిపోతారు. మా అమ్మ చెప్పుదామని పిలిచిందట. అయ్యో పిల్లు అమ్మో ఒకసారి చచ్చిపోతుంది మా చెల్లె, 2 సార్లు చంపిల్లట. కొడుకుతో కోరుకుంటాడే కూడా. మీ అమ్మను ఫ్రెండ్ తీసుకురా, అమ్మ ఫ్రెండ్ దాని చిన్నపిల్ల దొరికట పెద్ద పిల్ల. ఆ చిన్నపిల్ల పోయే చెల్లె మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చంపిల్లట. అయ్యో నేనేమని చెప్పను. అయ్యో ఆ పిల్లలు 6:30, 5:30 చంపితే అమ్మో నాకు 10:30 ఎవరికి చెప్పిల్లమ్మో. అయ్యో నా చెల్లె న్యాయం కావాలయ్యో. ఏమని చేయవయ్యో. చెప్పిందమ్మా నీకు ఇట్లా జరుగుతుందని? జరగలేదు, చెప్పలేదు. 8 months అయితే అన్నట్టు ఇదంతా. ఇప్పుడు ఇక్కడ సిఐ గారు వాళ్ళంతా చెప్పిళ్ళు. నాకంత ముందు నా చెల్లె కూడా చెప్పలేదు. చెప్తే పరువు అనుకున్నాడేమో, చెప్తే అందరూ చిన్నతనం అయిపోతారు. అమ్మో మా చెప్తే మీద మా తప్పిద్దు మా చెల్లెడు. మా కై తెచ్చుకుందాము. మా చెల్లె నచ్చలేక కూడా మన తప్పిల్లాట. అయ్యో కొనుక్కొని కట్టుకుంటాను. మా అమ్మ చచ్చిపోయిన శివా, నువ్వు మళ్ళీ వచ్చి మా అమ్మ తప్పు మనం వెళ్ళిపోయిన నల్గొండ కట్టందట. అయ్యో దాన్ని ఏం చేద్దా. అది నాకు మళ్ళీ ఫోన్ చేసింది. మా అమ్మ కింద పట్టింది ఆపేద్దామంటే నేను 10:30, 11కి వచ్చిన. పోలీసులు ఒకటేసారి ఇంట్లోకి ఎంట్రాడు. నన్ను పోలీసులు లోపల రానియలేదు. నా చెల్లి అప్పటికే బిగిసిపోయినది. ఈ కంట వలిగింది. నా చెల్లెకి ముక్కులకి వెళ్ళినట్టు ఇక్కడ కట్లు పడి ఉన్నాయి. ఈ కడుపు నిండా గుద్దిండు. ఈ మెదడు చుట్టతోని ఇంత చుట్టూ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది. ఆ చుట్టతోనే వంగ పెట్టి తలకాయవాడు. అయ్యో అయ్యో దాని పెరుగులాడ ఇల్లంతా ఆగమాగమే ఉంది. అమ్మో నా చిన్నటి బిడ్డ చచ్చిపోకపో. అమ్మా నువ్వు చచ్చిపోకపోతే నువ్వు 10 మందికి ఒక రెగ్గుండవే. అమ్మో వాళ్ళ పోలీసు వాళ్ళు వస్తే పాపం అయిందే. అమ్మో వాళ్ళ పోలీసు వాళ్ళు లేకపోతే నా చెల్లె చచ్చిపోకపో. అయ్యో ఇదంతా ఇప్పటి వరకేనే. అమ్మో నా చెల్లె నా చెల్లె నా చెల్లు చెల్లె నా చెల్లె చూడని అంటే నీ గడ్డం పెడతా. నా చెల్లె చూడని సాయి, మనం ఇప్పుడే తన సోదరి మాటలు విన్నాం కదా. ఏదైతే జరిగిందో తను ముందు నుంచి కూడా చెప్తూ వస్తుంది. హాస్పిటల్లో కూడా తను అదే చెప్పింది. 2 సార్లు, ఒక్కసారి కాదు, అంజలి చనిపోయింది 2 సార్లు అని చెప్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి చనిపోలేదు అని చెప్పి మరొకసారి తేజశ్రీ ఎవరైతే 2 యువకులు ఉన్నారో వారిద్దరికి ఫోన్ చేస్తే మళ్ళీ 2వ సారి వచ్చి చంపింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న చిన్న కూతుర్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించింది ఎవరైతే నిందితురాలు తేజశ్రీ. సో ఆ అమ్మాయి కనుక ఇంట్లో ఉంటే ఆ క్షణంలో తను ఈరోజు బతుకుండేది. ఈరోజు ఏదైతే మేడ్చల్ పరిధిలో ఉన్న అంబేద్కర్ భవన్ లో అంజలి డెడ్ బాడీని ఇక్కడ ఉంచి కళాకారులు, అంటే తెలంగాణ జాగృతిలో ఆమె తను ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో కళాకారులంతా కూడా ఇక్కడ ఘనమైన నివాళి అర్పిస్తున్నట్లయితే మనం చూసాం. ఇప్పుడే తన చిన్న కూతురు కూడా ఇక్కడే ఉంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తారు. రైట్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అంజలి మృతదేహం వద్ద అక్కడ కుటుంబ సభ్యులు కానీ, తనకు కొలీగ్స్ కానీ, తన ఆప్తులు కానీ, శ్రేయబులసందరూ కూడా అక్కడ నివాళులర్పిస్తున్నారు. దాంతోపాటు 2వ కూతురు ఎవరైతే ఉన్నారో అంజలి 2వ కూతురు కూడా ఇప్పుడే అక్కడికి రావడం జరిగింది. తన తల్లి శవాన్ని చూసి, అక్కడ మృతదేహాన్ని చూసి ఆమె రోధిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. చిన్న పాప, ఒక ఆల్రెడీ మైనర్గా ఉన్నటువంటి పెద్ద పాప ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడినటువంటి సంగతి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి సందర్భంలోనే ఇప్పుడు తన చిన్న కూతురు ఎవరైతే చనిపోయినటువంటి అంజలి ఉన్నారో తన చిన్న కూతురు కూడా ఈ యొక్క ఘటనను అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. తన తల్లిక లేదనేటువంటి విషయాన్ని తట్టుకోలేకపోతుంది. అక్కడ ఈ ఘటన జరిగే సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. తాను అక్కడే ఉంటే కనీసం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అనేటువంటి ఒక విషయం కూడా తెలుస్తుంది. ఎస్ ప్రేమ్, సో హత్య జరిగే సమయంలో ఆ చిన్న పాప ఇంట్లో లేనట్టుగా తెలుస్తుంది. తను ఆ టైంలో ఎక్కడుంది? చిన్న పాప ఇప్పటి వరకు ఎక్కడుంది? లేదు సాయి, హత్య జరిగిన టైంలో తన చెల్లె ఇంట్లోనే ఉంది. కానీ ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించింది తేజశ్రీ.
సో తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన టైంలో తను పూజ చేస్తున్న తల్లిని బెడ్షీట్ తోటి చుట్టేసి చంపినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత రెండోసారి కూడా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పెద్దమ్మకి అప్పటికే ఫోన్ చేసింది. అమ్మ కింద పడిపోయింది, తను లేవలేని పరిస్థితిలో ఉంది, రా పెద్దమ్మ అని ఫోన్ చేసిన నేపథ్యంలోనే వారు ఇంట్లో కొంత ఉదయం సమయం కావడంతో కొంత బిజీగా ఉన్నట్లుగా తన సోదరి కూడా చెప్తుంది. ఇప్పుడే మనతో మాట్లాడింది, మనం చూసాం. గుండెలు పగిలేలా తను ఏడుస్తూ తన బాధను మొత్తం కూడా చెప్తుంది. ఎందుకంటే దాదాపు 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ యొక్క తతంగం అంతా జరిగింది. అయితే తన కూతురు తేజశ్రీ ఎవరైతే ఉన్నారో 10వ తరగతి చదువుతుంది కదా, తను స్కూల్ కు వెళ్ళి వస్తుంది, లేదంటే ఆ అబ్బాయితో అంటే అప్పటికే చాలా సార్లు మందలించిన తల్లిని చంపాలనే ఒక ప్లాన్ తేజశ్రీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే నిజానికి ఈ రోజు మాత్రం ఊహించలేదు అంజలి తన కూతురు ఇంతటి దారుణానికి దాష్టికానికి ఒడిగడుతుందని. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు తన తల్లిని చంపేస్తే, పూజ చేస్తున్న తన తల్లి ఈ టైం మిస్ అవుతే ఒకవేళ దొరకదని ఊహించింది. ఎందుకంటే పొలిటికల్లో తను సాకలి ఐలమ్మ మునిమనరాలుగా పేరున్న తను, ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన తను ఒకవేళ యాక్టివ్ గా అంటే పూజలో కనుక లేకపోయి ఉంటే తను ఎంతటి దాన్నైనా ఎదుర్కొనే అంత శక్తిమంతురాలని చెప్పి వాళ్ళ అక్క కూడా చెప్తుంది. కేవలం పూజలో ఉన్న నేపథ్యంలోనే ఇదే సరైన సమయంగా అనువుగా భావించి తనని హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సాయి రైట్ ప్రేమ్, ప్రధానంగా అంటే అక్కడ కుటుంబ సభ్యులు వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే గతంలో పాల్పడినటువంటి పాపకి, చనిపోయినటువంటి అంజలికి ఇంకేమైనా వివాదాలు నెలకొన్నాయా? అంటే ఆ ఏజ్కి అసలు పెద్ద వివాదాలు పెట్టుకునేటువంటి పెద్ద ఏజ్ కూడా కాదు అమ్మాయిది, బట్ చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? కేవలం ఒక 8 నెలల నుంచి ఇదంతా కూడా తెలుస్తుంది. ఆ సంబంధించిన కళాకారులంతా కూడా తనకు పాటలతోటి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. అన్న ఒక్క నిమిషమే, ఎలా ఉండేది మీతో ఒక కళాకారునిగా అంజలి మీతో ఎలా ఉండేది? మరి తెలంగాణ ఉద్యమం కీలక పాత్ర సింగమ్మ మరి చాలా ఉద్యమం, చాలా స్టేజ్ల మీద పోరాటం చేసి తెలంగాణ ఉద్యోగంలో ఇట్లా సెకండ్ విడతలో పిల్లలకు ఉద్యోగం వచ్చింది. ఇటీవలనే మనకు మహబూబాబాద్ జిల్లాలో చేసి ఇటీవల ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాబట్టి అందరితో కళాకారులతో ఒక చెల్లెలాగా మాతోటి ఏ స్టేజ్ మీద ఉన్నా కానీ ఒక చెల్లెలాగా మాకు చాలా ఏ దానికైనా సరే పాట పాడతామని మేము గౌరవిస్తామని చాలా స్టేజ్లలో ధూమ్ధామ్ చేసినటువంటి చెల్లె మరి నిన్న పొద్దున మాకు ఈరోజు పొద్దున మాకు తెలవంగానే మాకు చాలా బాగా అనిపించింది, ఒక ధైర్యశీలి. ఎందుకంటే సాకలాయిలమ్మ మనమరాలుగా చాలా స్టేజ్ల మీద పాటలు పాడి నేను మునిమనరాలని గర్వంగా చెప్పినటువంటి సాకలాయిలమ్మ ఆశయాలను ముందుకు తీసుకుపోయినటువంటి చెల్లె చాలా మంది ఉన్నారు. కానీ పాటలు ఐలమ్మ ఆలోచన విధాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి చెల్లె ఒకటే ధైర్యవంతులు. మరి ఇటీవలనే చాలా మరి కాంగ్రెస్ పార్టీలో ఇట్లా కీలక పాత్ర వహించినటువంటి చెల్లె మహిళల గురించి చాలా సన్నిహితంగా తనతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడైనా అంటే ఇంట్లో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఎప్పుడైనా మీ దృష్టికి తెచ్చా అంటే భర్త లేని కారణంగా మీరు అన్నగా సోదరి మీద మీకు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిందా? చెల్లె ధైర్యవంతులు, ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఆమెను కుమిలిపోయినటువంటి చెల్లె ఎప్పుడు బాధలు చెప్పలేదు. ఎందుకంటే ఆమెనే సాల్వ్ చేసినటువంటి ధైర్యం అనుకుంటే. కాబట్టి మా దగ్గరకు వచ్చినప్పుడు పాట గురించి అన్న ఇట్లా ఉన్నాం, ఇట్లా మంచిగా ఉన్నాం, బాగున్నాం అని చెప్పింది. కానీ ఇంతవరకు ఇట్లానే ఈ విషయం వల్ల ఎవరికి చర్చించలేదు. ఆమెకు చర్చిస్తే మేము గిట్ల పోయి ఆమె కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. కానీ ఆ పిల్ల ఎప్పుడూ మాకు చెప్పలేదు. చెల్లె నేను మంచిగా ఉన్నా, చాలా మంచిగా ఉన్నా, ప్రోగ్రామ్ లో జాబ్ వచ్చింది, మేడ్చల్ ట్రాన్స్ఫర్ అయిపోయినా మంచిగా. ఈ మధ్యనే ఒక 20 రోజుల క్రితం నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా, మంచిగా డ్యూటీ చేస్తున్నాను, మంచిగా వస్తున్నా అని చెప్పింది. నిన్ననే మాకు తెలిసింది. నిన్న ఈ రోజు పొద్దున్న మాకు నిన్న గిట్ల పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. పోలీస్ స్టేషన్ పోతే ఇక ఇంత బాగా అసలు నిన్న గిట్ల మాకు ఫోన్ చేయలేదు. నిన్న వాళ్ళ పోటీ ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా సంగారెడ్డి జిల్లా చేస్తా మేడ్చల్ ఉన్నటువంటి కళాకారులకు ఏమని చెప్పిందంటే నేను వస్తున్నా, ఈ రోజు అయితే రాలేను, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, రేపు నేను డ్యూటీకి వస్తాను చెప్పింది. ఈరోజు డ్యూటీకి వచ్చే చెల్లె ఈరోజు ఎంతకాలం అవుతుందన్నా తను మీ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేపట్టి? గత 2 సంవత్సరాల నుంచి సెకండ్ విడతలో 2 సంవత్సరాలతో మా తెలంగాణ సంస్కృతి సారథి చేసింది. నేను ఇక్కడ సూరాల్లో ఉంటా, చెల్లె షాపుల్లో ఉంటాను. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రాంలు ఉన్నప్పుడు, ఏ సమస్యల మీద ప్రోగ్రాంలు అయినప్పుడు నేను కానీ ఇక్కడ ఆ చెల్లె ప్రోగ్రామ్ ఇలా ప్రోగ్రామ్ ఉన్నట్టే స్టేజ్ల మీద చాలా పాటలు పాడినటువంటి మాకు బంధం ఉన్నటువంటి చెల్లె అన్న బంధం ఉన్నటువంటి చెల్లె మరి
చాలా స్టేజ్ల మీద పాట పాడింది. ఇక్కడికి ఇట్లా అందరికీ చైతన్యం చేసినటువంటి పాటలు పాడింది. ఈరోజు అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి పేదల గురించి మరి ఎంతో మరి మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకు ఇట్లా పాటలు పాడినటువంటి చెల్లె ఈరోజు కన్మరుగా అయిపోతుంది. చాలా బాగా అర్థం చేస్తుంది. ఉయ్యాలా 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 నిజానికి సాయి వాళ్ళంతా కూడా పాటలతోటి ఒక ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. చాలా ధైర్యవంతురాలు తమ చెల్లె ఎవరైతే అంజలి ఉన్నారో చనిపోయిన వ్యక్తి, తను ఎంతో ధైర్యశాలి, చాలా మందిని అందరితో కలుపుకోలుగా ఉండే తను ఈరోజు తన కూతురు చేతిలో ఇలా ఇంతటి దాష్టికానికి ఒడిగట్టింది. వాళ్ళ కూతురు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మాకు చెప్పలేదని కూడా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి మనకి ఇలా కనిపిస్తుంది సార్. మొత్తం ప్రేమ్, మరొకటి ఇప్పుడు అంత్యక్రియలు ఎక్కడ జరగబోతున్నాయి? అక్కడికి వచ్చినటువంటి మిగతా కళాకారులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా అంత్యక్రియలకు సంబంధించి కానీ ఈ ఘటనకు సంబంధించి కానీ? సాయి ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ బిడ్డ కావచ్చు, బిడ్డకు సంబంధించిన బాయ్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళు అంతా మైనర్లు అయినప్పటికీ కూడా ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టిరని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు వీళ్ళంతా కూడా కళాకారులు కావడంతో అంబేద్కర్ భవన్ కు తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క కడసారి చూపు చూసుకొని పాటలతోటి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. అయితే తమ స్వగ్రామానికి తీసుకెళ్లి ఒక అంత్యక్రియలు నిర్వహించేలాగా మనకు కనిపిస్తున్నాయి. దీనిపైన కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా ఇంకా మాట్లాడుతున్న పరిస్థితి, ఎందుకంటే వాళ్ళంతా కూడా షాక్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే కనుక ఆ విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య సంచలనంగా మారింది. కన్న కూతురే మైనర్ అయినటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక కూతురు తన ప్రియుడి కోసం కన్నతల్లిని చంపినటువంటి ఘటన సంచలనంగా మారింది. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి కళాకారులు, ఆమెకు సంబంధించిన శ్రేయభిలాషులు, కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి ఆ వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.